భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో గోదావరి తీరం జనసంద్రంగా మారింది. భక్తులు సమర్పించిన కార్తీక దీపాల వెలుగులతో నదీ తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో 365 ఒత్తులతో దీపాలు వెలిగించి మొక్కులను తీర్చుకుంటున్నారు. గోదావరిలో స్నానమాచరించిన భక్తులు శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు రామాలయానికి చేరుకుంటున్నారు. దీంతో రామాలయ ప్రాంగణంలోని క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 కార్తీక పౌర్ణమి సందర్భంగా మేము తెల్లవారుజామున 4 గంటలకే గోదావరి నదికి వచ్చి గోదావరి స్నానం ఆచరించి గోదావరిలో దీపారాధన చేసుకున్నాము. 360 ఒత్తులు వెలిగించుకొని మళ్ళీ స్వామివారి దర్శనానికి బయలుదేరుతున్నాము. గోదావరి నదిలో స్నానం ఆచరించి ప్రతి ఒక్కరూ రాముల వారి దర్శనం చేసుకొని దీపారాధన చేసుకుంటారండి. ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి చాలా పుణ్యమైందని ప్రతి ఒక్కరూ భావిస్తారండి. కార్తీక పౌర్ణమి సందర్భంగా మేము తెల్లవారుజామున 4 గంటలకే గోదావరి నదికి వచ్చి గోదావరి స్నానం ఆచరించి